హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఒక స్పూన్ వేస్తే చాలండి, సాంబార్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకుని 1 కప్పు ధనియాలు వేసుకోవాలండి. సాంబార్ పౌడర్కి ధనియాలు కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. ఇవి దోరగా వేయించుకోవాలి. తరువాత 1 కప్పు శనగపప్పు వేసుకోవాలండి. ఇవి విడివిడిగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. పచ్చి అనేది అసలు ఉండకూడదు. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. మెంతులు మాత్రం ఇంపార్టెంట్ అండి. 1 స్పూను మిరియాలు, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను మినపప్పు, 1 స్పూను బియ్యం కూడా వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. తరువాత 10-15 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. నూనె అనేది వేయకూడదండి, నూనె వేస్తే నిల్వ అనేది ఉండదు. అందుకని నేను ఆయిల్ వేయకుండా వేయించుకుంటున్నాను. తర్వాత 1 కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. అంతేనండి, సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.